రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ నిరుద్యోగ సమస్య మీద ఒక రౌండ్ టేబుల్ నిర్వహించి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్నటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నటువంటి సోదరిమణి అస్మా గారు, మా అన్న విఠల్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు, మా సోదరుడు బీఆర్ఎస్పీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తుంగ బాలు గారు, మానుకోట కేంద్రంగా రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిత్యం గొంతెత్తుతూ గర్జిస్తూ ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తున్నటువంటి డాక్టర్ వివేక్ గారు, అశోక్ సార్ గారు, అనేక నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద అల్పెరుగని పోరాటం చేస్తున్నటువంటి మా సోదరుడు ఇంద్రానాయక్ గారు, మా ఆకాష్ గారు, మా అశోక్ గారు, మా కుమార్, మిగతా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవానికి ఈ రౌండ్ టేబుల్ పూర్తయ్యేంత వరకు ఉండాలని నేను వచ్చాను, అందరి యొక్క అభిప్రాయాలు వినాలని అనుకున్నా. కానీ మా జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారి చిన్నాన్న వారు చనిపోయారు, వారి అంత్యక్రియలకు నేను అటెండ్ కావాలి కాబట్టి నేను కొంచెం ముందుగా మాట్లాడతా అని చెప్పేసి అస్మాన్ రిక్వెస్ట్ చేస్తే నాకు మైక్ ఇచ్చింది. దయచేసి అనేదా భావించొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నేను చాలా అంశాలు మాట్లాడాలనుకున్నా, కానీ నేను కూడా త్వరగా వెళ్ళాలి. తర్వాత అనేక మంది వక్తలు ఉన్నారు, ఆన్ ఫీల్డ్ పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నిరుద్యోగ సమస్య పట్ల పూర్తి అవగాహనతోని అనుభవంతో మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను తక్కువ సమయంలోనే పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి మిత్రులారా, ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. ఎందుకంటే ఏ దేశంలో అయినా యువశక్తి అత్యంత శక్తివంతమైనటువంటిది. ఏ దేశంలో అయినా మానవ వనరులే అత్యంత విలువైనటువంటి వనరులు. అదే కోట్ల ఆస్తిగా ఉంటుంది ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. ముఖ్యంగా మన రాష్ట్రానికి వస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటికి సంబంధించినటువంటి శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. సహజంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రి విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత తీసుకున్నప్పుడు దయచేసి ప్లీజ్ డిస్టర్బ్ చేయండి. కొద్దిసేపు ఆపితే అవకాశాలు కల్పిస్తే అప్పుడు ఇంకా మెరుగ్గా ఉంటుందని చెప్పి చాలా మంది భావిస్తారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈరోజు మన రాష్ట్రంలో విద్యాశాఖకు కేవలము 5%, 5.5% నిధులు కేటాయిస్తున్నాయంటే వాళ్లకు మానవ వనరులను సానబెట్టడంలో ఎంత దృష్టి ఉందో మనకు అర్థమవుతాం. ఇప్పటికే బీద బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీ, దళిత, గిరిజన బిడ్డలు చదువుకోవడానికి అష్టకష్టాలు పడతా ఉంటే ఆయన 27,000 పాఠశాలను 4,000 కుదిస్తా అంటారు. 15% నిధులను ఖర్చు చేస్తా అని చెప్పి బడ్జెట్లో చెప్పి ఈరోజు కేవలము ఒక 5.5% నిధులను ఖర్చు చేస్తా ఉన్నారు. ఆ రకంగా అసలు విద్యాశాఖను మొత్తం భ్రష్టు పట్టించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతాం. మీరు ఆలోచించండి, ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే ఎక్కడో ఏటూరు నగరంలో ఒక గూడెంలో ఉండేటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే మా ఇల్లందులో ఉండేటువంటి ఒక లంబాడి కుటుంబంలో ఉండినటువంటి ఒక లంబాడి సోదరుడు కావచ్చు, స్కాలర్షిప్ మీద ఆధారపడతారు. కానీ 2.5 ఏళ్ళైంది ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్లు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి, గూడెం నుండి, తండా నుండి ఎంతమంది ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్, ఫార్మసీ చేస్తున్నారో మనందరికీ తెలుసు. 2.5 ఏళ్ళ నుంచి అసలు ఫీజు రీయింబర్స్మెంటే లేదు. దాని కారణంగా ఈరోజు అసలు విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకునేటువంటి అవకాశం లేదండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన వారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత
చాలా బీద కుటుంబాల్లో, ముఖ్యంగా లంబాడ కుటుంబాల్లో, ఆదివాసుల కుటుంబాల్లో, బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో మొదటి తరం ఇంజనీర్లను మనం చూసాం, మొదటి తరం డాక్టర్లను చూసినాము, సైంటిస్టులను చూసినాం, ప్రభుత్వ ఉద్యోగులను కూడా చూసినాం. కానీ ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేయడం వల్ల ఒక తండ్రి నేను 10 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చదివించలేను, కానీ ఆ 10 లక్షలు పెడితే నా బిడ్డ పెళ్లి చేయొచ్చు, కాబట్టి ఇంజనీరింగ్ చదివించాల్సినటువంటి అవసరం ఏందని చెప్పేసి ఈ రోజు ఆడపిల్లల్ని చదివించేటువంటి అవకాశం లేకుండా పోతున్నది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన మొన్న ఏమన్నాడు, మాట్లాడుతూ ఇంజనీర్లు అంతా క్రిమినల్ వేస్ట్ అంటే, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేక ఈ ఇంజనీరింగ్ విద్య వేస్ట్, వీళ్ళందరూ కూడా పనికిరారు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసి, అసలు అంటే చదువుకునేటువంటి దశలోనే యువకులను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరు చదువుకోదు, ఇక చదువుకోకపోతే ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా, తను కూడా మంచిగా రాజకీయం చేయొచ్చు, ఎవరు ప్రశ్నించేటోడు ఉండడు, ఎవరు తిరగబోయేటోడు ఉండడు. ఈరోజు ఇంతమంది ఈ రోలో 10 మంది ఉన్నారు, ఆ రోలో 10 మంది ఉన్నారు. మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు చదువుకున్నారు కాబట్టి ప్రశ్నించగలుగుతున్నారు. మీరు చదివే లేకపోతే ప్రశ్నించేటువంటి తత్వం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇక వీళ్ళను చదువుకు దూరం చేస్తే అయిపోతుంది, ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ కూడా ఉండదు. ఈ అస్మా అనేట ఈ రౌండ్ టేబుల్ పెట్టదు, ఈ ఆకేష్ అనేట ఆయన లొల్లి పెట్టడు, ఇంద్రా అనేట ఆయన రాస్తారోకో చేయడం అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. దాని కారణంగా ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మొత్తము కంప్లీట్ గా తుడుచుకోబట్టుకుపోయేటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది. మీరు ఆలోచించండి, తెలంగాణ వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు. కానీ 2014 2023కు ఎంత తేడా వచ్చింది మన జీవితాల్లో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాటికి మన పర్ క్యాపిటా ఇన్కమ్ 1,12,000 కోట్లు, 1,12,000 రూపాయలు. సార్, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ గారు పాలన తర్వాత 2023 నాటికి మన పర్ క్యాపిటా ఇన్కమ్ 3,50,000 రూపాయలు. అంటే సుమారుగా 3 రెట్లు మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. ఆ రకంగా ఎంత మార్పు వచ్చిందో మీ అందరూ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా మౌలిక సదుపాయాలను డెవలప్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఇక్కడ ఎన్ని రోడ్లు వచ్చినాయి, ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, టీ హబ్ వచ్చింది, టిఎస్ ఐపాస్ వచ్చింది, వి హబ్ వచ్చింది, టీ వర్క్స్ వచ్చినాయి. దాని కారణంగా మన రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులు కూడా చాలా పెరిగినాయి. ఎందుకంటే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ప్రభుత్వమైనా కానీ, అది కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, మరి ఏ ప్రభుత్వమైనా కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించలేదు, అది వాస్తవం. కాబట్టి పార్టీలు చెప్తూ ఉంటాయి, పార్టీలు ఏం చెప్తాయి, అందరి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నట్టుగానే రేవంత్ రెడ్డి ఆ రోజు ఎట్లా దంచిండు, ఆ రోజు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అనే రకంగానే మాట్లాడండి. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బస్సు యాత్రలో పాల్గొన్నారు, కాంగ్రెస్ కండువాలు వేసుకొని ప్రచారం చేసింది, ఇది వాస్తవం. కానీ మన అందరం గమనించాల్సింది ఏంటంటే, ఉన్న వాస్తవం మాట్లాడాలి. ఇది చెప్పగానే అన్న ఇట్లా అంటాడా అని చాలా మంది అనుకోవచ్చు.